టీశాట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీక్షకులకు స్వాగతం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి జియోగ్రఫీ సబ్జెక్ట్లో మనం ఇప్పటికే వాతావరణానికి సంబంధించినటువంటి అనేక అంశాలను చర్చించాం. మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సిలబస్లో క్లైమాటిక్ చేంజెస్, వీటితో పాటుగా మాన్సూనల్ విండ్ సిస్టమ్స్, వీటి గురించి మనకి ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంది. ఇది ప్రిలిమ్స్కి ఎంత ఇంపార్టెంటో దానికి 10 మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఈ మాన్సూన్స్కి సంబంధించినటువంటి మెకానిజం ఏదైతే ఉందో, ఋతుపవనాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, దానిని మనం అధ్యయనం చేయాలంటే ముందుగా భౌగోళికంగా ఉన్నటువంటి వివిధ రకాల పవన వ్యవస్థల మీద మనకు అవగాహన ఉండాలి. విండ్ సిస్టమ్స్ మీద మనకు ఐడియా ఉండాలి. ఈ విండ్ సిస్టమ్ను అధ్యయనం చేయాలన్నా కూడా దానికంటే ముందుగా వాతావరణ పీడనం ఏ విధంగా విస్తరించబడి ఉంది, ఆ వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి అనే వాటిని మనం అర్థం చేసుకుంటే కానీ దాని ద్వారా పవన వ్యవస్థని, తద్వారా మాన్సూనల్ మెకానిజంని మనం అర్థం చేసుకోలేమండి. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాతావరణ పీడనం అనేది చాలా ప్రధానమైన అంశమే. అట్మాస్ఫిరిక్ ప్రెజర్. వాట్ ఈస్ మెంట్ బై అట్మాస్ఫిరిక్ ప్రెజర్? ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ఎయిర్ మాసెస్ అనే పర్టికులర్ లొకేషన్ or particular surface because of the Earth's gravitational pull is known as atmospheric pressure అంటున్నాం. ఏదైనా ఒక మీన్ సర్ఫేస్ని కనుక తీసుకున్నట్లయితే, ఇది ఒక సర్ఫేస్ కనుక అట్లయితే, ఇక్కడ ఒక యూనిట్ ఏరియానో లేకపోతే ఒక మరి ఎంతో కొంత ప్రామాణికమైన ఏరియాని కనుక తీసుకున్నట్లయితే, ఇక్కడున్న వాయు రాశులంతా కూడా ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం ఏవైతే ఉందో దాని యొక్క ప్రభావం వల్ల ఇవన్నీ కూడా భూమి వైపు కింద వైపుకు లాగబడుతూ ఉంటాయి. ఈ గురుత్వాకర్షక ప్రభావం వల్ల భూమి యొక్క కేంద్రం వైపుకు ఆకర్షించబడే వాయురాశులు ఏవైతే ఉన్నాయో, ఆ వాయురాశులు ఏదైనా ఒక ఉపరితలం మీద కలుగు చేసే ఒత్తిడిని ఏమంటున్నామంటే పీడనం అంటున్నాం. ఈ పీడనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వీటిని పాస్కల్స్లోను అలాగే బార్స్లోను కొలవడం జరుగుతుంది. అలాగే CM(Hg) అంటే హైడ్రార్జియం, పాదరస మట్టంతో కూడా మనం ఈ పీడనాన్ని కొలవడం జరుగుతుంది. SI యూనిట్ల ప్రకారం చూసినట్లయితే 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు, ఒక అట్మాస్ఫియర్ అంటే వాతావరణ పీడనం అంటే ఎంత ఉంటుందంటే 1 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1013.25 మిల్లీ బార్స్ అంటారండి. ఒక అట్మాస్ఫియర్ వాతావరణ పీడనము ఎంత అంటే 1013.25 మిల్లీ బార్స్. ఒక మిల్లీ బార్ అంటే ఏమిటంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ఎయిర్ మాసెస్ ఆన్ 1 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా. సో ఒక సెంటీమీటర్ వైశాల్యం కనుక తీసుకున్నట్లయితే, సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యం తీసుకున్నట్లయితే దీని మీద ఎంత ఫోర్స్ అయితే పనిచేస్తుంటుందో దాన్ని ఏమంటున్నామంటే మిల్లీ బార్ అంటున్నాం. ఈ వాల్యూ ఏ పరిస్థితుల్లో తీసుకోబడిందంటే 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మీన్ సీ లెవెల్లో, సముద్ర మట్టం వద్ద 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద సముద్ర మట్టం వద్ద వాతావరణంలో ఎంత పీడనం ఉంటుందో దాన్నే ఒక ప్రామాణిక వాతావరణ పీడనంగా మనం పరిగణించడం జరుగుతుంది. దాని యొక్క విలువ ఎంత అంటే 1013.25 మిల్లీ బార్లు. ఈ వాతావరణ పీడనాన్ని సమంగా ఉండేటువంటి ప్రాంతాలను గుర్తించి కనుక వాటిని అన్నింటిని కనుక కలుపుకుంటూ పోతే ఆ రేఖను ఏమంటామంటే ఐసోబార్స్ అంటాం. ఓకేనా? ఈక్వల్ ప్రెజర్ లొకేషన్స్ when they are connected with an imaginary line, that line is known as isobar. సమాన పీడనాలు కలిగినటువంటి రేఖలను కలుపుకుంటూ పోతే దాన్ని ఐసోబార్ అంటాం. ఐసోబార్స్ కనుక మనం గమనించినట్లయితే ఇవి సమంగా ఎప్పుడు కూడా విస్తరించబడి ఉండవు.
సో ఈ విస్తరించబడినటువంటి ఈ రేఖలు ఎలా ఉంటాయంటే ఒక క్రమ పద్ధతిలో లేకుండా జిగ్జాగ్గా ఉంటాయండి. ఇలా చూడండి, ఈ విధంగా ఉండొచ్చు. వీటిని ఏమంటామంటే ఐసోబార్స్ అంటున్నాం. సో ఈ ఐసోబార్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1018 మిల్లీ బార్లు, ఇది 1017 మిల్లీ బార్లు, 1016 మిల్లీ బార్లు, ఈ విధంగా తగ్గిపోతూ వస్తుంది అనుకోండి. సో ఈ విధంగా ప్రెజర్ తగ్గుతూ ఉంటే దీన్ని ఏమంటామంటే ప్రెజర్ గ్రేడియంట్ అంటాం. ప్రెజర్ గ్రేడియంట్ అంటున్నాం. పీడన ప్రవణత అంటున్నాం. దాన్ని ఏమంటున్నామంటే పీడన ప్రవణత. ఈ ప్రెజర్ గ్రేడియంట్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ. ఏం తెలియజేస్తుందంటే ద ఫాల్ ఇన్ ప్రెజర్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ ప్రెజర్ గ్రేడియంట్. ఈ ప్రెజర్ గ్రేడియంట్ కనుక ఇలా ఉన్న క్రమంలో ఇలా వచ్చే సందర్భంలో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఐసోబార్కి మధ్య ఉన్న దూరం తగ్గిపోతూ వస్తుంది చూడండి. ఐసోబార్కి దూరం తగ్గిపోతూ వస్తే సో లో ప్రెజర్ గ్రేడియంట్ అంటున్నాం. ఇది పీడనం పెరుగుతూ పోతుందని హై ప్రెజర్ గ్రేడియంట్ అంటున్నాం. లో ప్రెజర్ గ్రేడియంట్ దేని తెలియజేస్తుంటే అకస్మాత్తుగా పీడనంలో చాలా తక్కువ దూరానికే విలువలు పడిపోతూ ఉంటే అది దేన్ని తెలియజేస్తుందంటే ఒక డిప్రెషన్ తెలియజేస్తుంది. అంటే సైక్లోనిక్ స్టార్మ్ ఫామ్ అవడానికి అవకాశం ఉన్నట్లుగా తెలియజేస్తుంది. ఇది కూడా ప్రీవియస్ సివిల్స్కి వచ్చినండి. సో పీడన ప్రవణతని తెలియజేస్తుంది. ఒకవేళ అలా కాకుండా పైకి వెళ్ళే కొలది పీడనంలో క్రమంగా పెరుగుదల సంభవిస్తూ వచ్చి పీడన ప్రవణత రేఖలు లేదా ఐసోబార్ల మధ్య దూరం విస్తృతంగా పెరుగుతూ వస్తుందంటే అది యాంటీ సైక్లోనిక్ కండిషన్స్ తెలియజేస్తుంది. అంటే సైక్లోన్ వచ్చి వెళ్ళిన తర్వాత నార్మల్సీ ఏర్పడే పరిస్థితులను కూడా తెలియజేస్తుంది. సో ఐసోబార్స్ క్లోజ్ స్పేసింగ్ ఉంటే ఇట్ ఇండికేట్స్ లో ప్రెజర్ గ్రేడియంట్. వైడ్ స్పేసింగ్ కనుక ఉన్నట్లయితే వాటి మధ్య దూరంగా బాగా ఎక్కువగా ఉన్నట్లు ఉంటే అది యాంటీ సైక్లోనిక్ కండిషను కన్నా హై ప్రెజర్ గ్రేడియంట్ తెలియజేస్తుంది. ఈ విధంగా ప్రెజర్ గ్రేడియంట్ లేదా పీడన విస్తరణ అనేది ఏ అంశాల మీద పనిచేస్తుందని పరిశీలిస్తే ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద ప్రెజర్ ఆర్ నంబర్ 1 టెంపరేచర్ ఆఫ్ ఎయిర్. ఓకే, వాతావరణంలో ఉన్నటువంటి టెంపరేచర్. రెండవది ఆల్టిట్యూడ్ ఫ్రమ్ మీన్ సీ లెవెల్, అంటే సముద్ర మట్టం నుంచి ఎత్తు. ఇది వాతావరణ ఉష్ణోగ్రత. మూడవది వాటర్ వేపర్ కాంటెంట్, అంటే వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి పరిమాణం. నాలుగవది రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. ఇక ఐదవది గ్రావిటేషనల్ పుల్. అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ. రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి యొక్క భ్రమణం. సో ఈ అంశాలు అనేవి ఒక భౌగోళిక ప్రాంతపు పీడన విస్తరణని నిర్దేశిస్తాయి. మొట్టమొదటి దాన్ని కనుక పరిశీలించినట్లయితే టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్. వాతావరణంలో టెంపరేచర్స్ కనుక పెరిగితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాయురాశులు ఏవైతే ఉన్నాయో వేడెక్కి క్రమంగా పైకి వ్యాకోచిస్తాయి. కన్వెక్షనల్ కరెంట్స్ రూపంలో, సంవహన ప్రవాహాల రూపంలో పైకి వెళ్ళడం ప్రారంభిస్తాయి. సో ఇక్కడ ఉన్న వాయురాశులు క్రమంగా వేడెక్కడం వల్ల కొన్ని వాయురాశులు ఇట్లా పైకి చెల్లించడం వల్ల ఇక్కడ ఇంతకుముందు క్యాపిటల్ M మాస్ ఉంటే ఇప్పుడు కొంత తగ్గిపోతుంది, స్మాల్ m అవుతుంది. ఎప్పుడైతే వాయురాశుల సాంద్రత లేక ద్రవ్యరాశి తగ్గితే అవి కలుగు చేసే పీడనం కూడా తక్కువ ఉంటుంది. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ బై ఏరియా. పీడనం అంటే ఏమిటి?
ఏకాంక వైశాల్యంపై వాయురాశులు కలుగు చేసే ఒత్తిడి లేదా అవి పనిచేసే ఎంత బలాన్ని పనిచేస్తున్నాయో దాన్నే పీడనం అంటున్నాం. సో మాస్ తగ్గిపోతే ఒత్తిడి కూడా తగ్గిపోతుంది కాబట్టి పీడనం కూడా క్రమంగా తగ్గిపోతుంది. అంటే హై టెంపరేచర్స్ దేన్ని తెలియజేస్తాయంటే లో ప్రెజర్స్ని డినోట్ చేస్తాయి. ఉష్ణోగ్రత విలువలు కనుక పెరిగినట్లయితే వాయురాశులు కన్వెక్షనల్ కరెంట్స్గా ఎక్స్పాండ్ అయ్యి ఆ ప్రాంతంలో వాయురాశుల యొక్క సాంద్రత లేదా ద్రవ్యరాశి తగ్గడం వల్ల అవి కలుగు చేసే ఒత్తిడి కూడా తగ్గి పీడనం తక్కువగా ఉంటుంది. టెంపరేచర్స్ కనుక తగ్గాయనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ మాసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ది కాంట్రాక్ట్ అవుతాయండి. సో ఒకదాంతో దగ్గరగా రావడం, సంకోచించడం, కింద చేరడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాయురాశుల ద్రవ్యరాశి క్రమంగా పెరిగి, ద్రవ్యరాశి పెరిగినప్పుడు ఫోర్స్ కూడా అవి కలుగు చేసే ఒత్తిడి కూడా పెరుగుతుంది కాబట్టి పీడనం అనేది పెరుగుతుంది. అంటే లో టెంపరేచర్స్ హై ప్రెజర్ని తెలియజేస్తాయి. అందువల్లనే భూమధ్య రేఖా ప్రాంతంలో కనుక మనం గమనించినట్లయితే ఇదొక కారణమే. మరలా చూద్దాం. అధిక ఉష్ణోగ్రతల వల్ల అల్పపీడన మండలం ఏర్పడుతుంది. ఇక రెండవది కనుక చూసినట్లయితే ఆల్టిట్యూడ్, ఎత్తు. సో ఎత్తుకు వెళ్ళే కొలది వాయురాశుల యొక్క పరిమాణం కూడా తగ్గుతుంది. మనం వాతావరణ సంఘటనాన్ని పరిశీలించినప్పుడు గమనించాం. వాతావరణం థియరిటికల్గా చూస్తే 35,786 కిలోమీటర్ల దగ్గర వరకు లేదా 36,000 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండాలి. కానీ అది కేవలం 450 కిలోమీటర్ల వరకు మాత్రమే విస్తరించి ఉంది. అందులోనూ 97% వాయురాశులు 29 కిలోమీటర్ల పరిధిలోనే మీన్ సీ లెవెల్ నుంచి, సముద్ర మట్టం నుంచి 29 కిలోమీటర్ల పరిధి వరకు మాత్రమే విస్తరించున్నాయి. సో పైకి వెళ్ళే కొలది ఏమవుతుందంటే వాయురాశుల యొక్క సాంద్రత లేదా ద్రవ్యరాశి తగ్గడం వల్ల అవి కలుగు చేసే ఒత్తిడి కూడా తగ్గుతుంది. సో ఎత్తు పెరిగే కొలది మాస్ తగ్గుతుంది. మాస్ తగ్గితే పీడనం కూడా తగ్గిపోతుంది. ఎందువల్ల అంటే ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. Force is equal to mass into gravity by area. So gravity is a constant, unit area is also constant. So pressure directly proportional to the atmospheric air masses. ఈ పీడనం అనేది ఎత్తుకు వెళ్ళే కొంది క్రమంగా తగ్గిపోతుంది. ఇది కూడా ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. తక్కువ ఎత్తులో అధిక వాయురాశులు ఉండడం వల్ల పీడనం అనేది అధికంగా ఉంటుంది. ఎక్కువ ఎత్తుకు వెళ్ళే కొలది వాయురాశుల సాంద్రత తగ్గడం వల్ల పీడనం క్రమంగా తగ్గిపోతుంది. ఇక మూడవ అంశాన్ని పరిశీలించినట్లయితే వాటర్ వేపర్ కాంటెంట్. ఈ వాటర్ వేపర్ అనేది 0.02% నుంచి 4% వరకు విస్తరించి ఉంటుంది. వాటర్ వేపర్ అనేది వాతావరణంలో దీని యొక్క ప్రపోర్షన్ ఎంత ఉంటుంది అంటే -40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద -40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 0.2% ఉంటే +30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 4% వరకు విస్తరించి ఉంటుంది. ఘన పరిమాణాత్మకంగా వాతావరణంలో నీటి ఆవిరి పరిమాణం యొక్క విలువలు ఎంత ఉంటాయంటే -40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 0.02% నుంచి +30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 4% వరకు ఉంటాయి. ఈ వాతావరణంలో నీటి ఆవిరి పరిమాణం పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాయురాశుల సాంద్రత తగ్గుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అనేక సందర్భాల్లో అనేక ఎగ్జామ్స్లు ఇచ్చినటువంటి అంశం ఇది. ఇక్కడ నీటి ఆవిరి మాయిశ్చర్ అంటాం దీన్నే. మాయిశ్చరు, డ్రై ఎయిర్ రెండింటిని కనుక పరిశీలించినట్లయితే మాయిశ్చరు డ్రై ఎయిర్ కంటే తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. మామూలుగా మాయిస్ట్ అనే కానీ ఎక్కువ ద్రవ్యరాశి ఉంటుంది అనుకుంటాం. కానీ ఏకాంక వైశాల్యం యూనిట్ ఏరియా కనుక తీసుకున్నట్లయితే డ్రై ఎయిర్ యొక్క కాన్సన్ట్రేషను మాయిశ్చర్ కంటే చాలా తక్కువ ఉంటుంది. ఫిగర్లో గమనించండి. ఈ విధంగా ఒక యూనిట్ ఏరియా తీసుకున్నట్లయితే అదే మాయిశ్చర్ తీసుకుంటే దాని యొక్క కాన్సన్ట్రేషను పరిమాణం అనేది తక్కువగా ఉంటుంది.
సో ఎప్పుడైతే ఇక్కడ వాయురాశుల అణువుల సంఖ్య తక్కువ ఉందో మాస్ తక్కువ ఉంటుంది. డ్రై ఎయిర్లో వాయురాశుల యొక్క పరిమాణము అధికంగా ఉండడం వల్ల మాస్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల మాయిశ్చర్లో మాస్ తగ్గడం వల్ల, ద్రవ్యరాశి తగ్గడం వల్ల పీడనం కూడా తక్కువ ఉంటుంది. డ్రై ఎయిర్లో పీడనం ఎక్కువ ఉంటుంది. అనేక సందర్భాల్లో ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. మాయిశ్చరు, డ్రై ఎయిర్. మాయిశ్చర్లో ద్రవ్యరాశి ఒక యూనిట్ వాల్యూమ్ తీసుకుంటే ద్రవ్యరాశి తక్కువ ఉంటుంది. డ్రై ఎయిర్లో ఒక యూనిట్ వైశాల్యం కనుక తీసుకున్నట్లయితే దాంట్లో ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డ్రై ఎయిర్ పొసెస్ ఆర్ ఎగ్జిబిట్స్ హై ప్రెజర్ దాన్ మాయిశ్చర్. పొడి గాలి యొక్క వల్ల కలిగే పీడనము తడి గాలి వల్ల, మాయిశ్చర్ వల్ల కలిగే పీడనం కంటే ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి భూమధ్య రేఖా ప్రాంతం కనుక తీసుకున్నట్లయితే అది అల్పపీడన మండలం. సో భూమధ్య రేఖా ప్రాంతం తీసుకుంటే ఇది అల్పపీడన మండలం అండి. 10 degrees నార్త్ నుంచి 10 degrees సౌత్ వరకు ఉన్న ప్రాంతం భూమధ్య రేఖా ప్రాంతం. ఈ భూమధ్య రేఖా ప్రాంతం ఒక్కసారి మీరు కనుక అట్లాస్లో పరిశీలించినట్లయితే అధిక భాగం, చాలా వరకు 84-85% ప్రాంతం అంతా కూడా వాటర్ బాడీతో ఉంటుందండి. అంటే సముద్ర జలాలతో నిండి ఉంటుంది. మిగిలిన భాగం మాత్రమే ఖండ భాగంగా ఉంటుంది. ఈడ ఉష్ణోగ్రతలు ఎక్కువ కావడం వల్ల అధిక శాతంలో నీటి ఆవిరి ఏర్పడుతుంది. ఇక్కడ వాటర్ వేపరు ఏర్పడుతుంది. ఈ H2O వేపర్ ఉండడం వల్ల, తడి గాలి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో అల్పపీడన మండలం ఏర్పడడానికి ఒక కారణం. మిగిలిన కారణాలు మరలా చూద్దాం. ఇక 4వ అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే భ్రమణం, రొటేషన్ ఆఫ్ అర్త్. రొటేషన్ ఆఫ్ అర్త్ వల్ల ఏమవుతుందంటే, అర్త్ ఈ విధంగా ఉంటే అర్త్ ఈజ్ రొటేటింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఇలా రొటేట్ కావుతూ ఉండడం వల్ల భ్రమణం చెందే ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకుంటే 2 బలాలు ఉంటాయి. సెంట్రిపీటల్ ఫోర్సు అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సు. టువర్డ్స్ సెంటర్, కేంద్రం వైపుకి అభికేంద్ర బలం. అవే ఫ్రమ్ సెంటర్, ఇది అపకేంద్ర బలం. ఈ అపకేంద్ర బలం ఏం చేస్తుందంటే, దాని యొక్క ప్రభావం వల్ల ఈ భూమి యొక్క ఉపరితలం మీద ఉన్న వాయురాశులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బయటికి నెట్టివేయడానికి ప్రయత్నిస్తుంది. ద ఇంపాక్ట్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆల్వేస్ ట్రైస్ టు త్రో అవే ద ఎయిర్ మాసెస్ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్ బికాస్ ఆఫ్ కొరియాలిస్ ఫోర్స్. ఈ కొరియాలిస్ ఫోర్స్ అంటే మరలా చూద్దాం. సో భ్రమణ వేగం అనేది కనుక మనం గమనించినట్లయితే భూమధ్య రేఖ వద్ద భ్రమణ వేగం సుమారుగా 1654 కిలోమీటర్లు ఉంటుంది ప్రతి గంటకి, లేదా 460 మీటర్లు, 410 మీటర్లు పర్ సెకండ్ ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకి వెళ్ళే కొలది భ్రమణ వేగంలో కూడా మార్పు వస్తుంది. సో దిగువ అక్షాంశాల నుంచి ఎగువ అక్షాంశాలకు వెళ్ళేసరికి లోయర్ లాటిట్యూడ్స్ నుంచి అప్పర్ లాటిట్యూడ్స్కి వెళ్ళే కొలది, హైయర్ లాటిట్యూడ్స్కి వెళ్ళే కొలది భ్రమణ వేగం తగ్గిపోతుంది. ధ్రువాల వద్ద భ్రమణ వేగం 0. ఎందువల్ల అంటే ఒక వ్యక్తి తన చుట్టూ తాను తిరిగితే ఆయన పరిభ్రమించిన దూరం 0. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. సింపుల్, అందరికీ తెలిసిందే. ఇక డిస్ప్లేస్మెంట్ అంటాం దాన్ని. ఒక వ్యక్తి తన చుట్టూ తాను తిరిగితే తను చేసిన డిస్ప్లేస్మెంట్ 0 బై టైం ఎనీథింగ్ ఇట్ ఈస్ 0. కాబట్టి రొటేషన్ ఆఫ్ ద అర్త్ యొక్క ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే అధిక వేగం ఉన్నటువంటి భూమధ్య రేఖా ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భూమధ్య రేఖా ప్రాంతంలో అపకేంద్ర బలాలు, అభికేంద్ర బలాలు వీటి యొక్క ప్రభావం వల్ల, ఈ రెండింటి వల్ల జనరేట్ అయ్యే కొరియాలిస్ ప్రభావం వల్ల వాయురాశులు ఈ ప్రాంతం నుంచి దూరంగా నెట్టివేయబడతాయి. భూమధ్య రేఖ నుంచి దూరంగా నెట్టివేయబడతాయి. ఇలా నెట్టివేయబడడం వల్ల ఈ ప్రాంతంలో మీన్ సీ లెవెల్, సముద్ర మట్టం వద్ద ఉన్నటువంటి వాయురాశుల పరిమాణము దాని పైన ఉన్న ప్రాంతాలకి దిగువన ఉన్న ప్రాంతాల కంటే తక్కువ ఉండడం వల్ల సాపేక్షంగా
భూమధ్య రేఖ వద్ద రిలేటివ్లీ లో ప్రెజర్ సెల్ అనేది ఫామ్ అవుతుంది. సో రొటేషన్ ఆఫ్ ద అర్త్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రెజర్ ఓవర్ ద ప్లానెట్ ఎర్త్. ఇక మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది గ్రావిటేషనల్ పుల్ అండి. గ్రావిటేషనల్ పుల్ అంటే గురుత్వాకర్షణ శక్తి. మనకు తెలుసు భూమధ్య రేఖ వద్ద భూమి బల్జ్ అయి ఉంటుంది, ధ్రువాల వద్ద తగ్గి ఉంటుంది. సో ఇక్కడ వ్యాసార్థాన్ని గమనించినట్లయితే ధ్రువాల వద్ద వ్యాసార్థానికి భూమధ్య రేఖ వద్ద ఉన్న వ్యాసార్థానికి మధ్య డిస్టెన్స్ వచ్చి దాదాపు 25.6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అంటే ధ్రువాల వద్ద వ్యాసార్థం తక్కువ, భూమధ్య రేఖ వద్ద వ్యాసార్థం ఎక్కువ. మనకు తెలుసండి F is equal to Gm1 m2 by d square. అట్రాక్షనల్ ఫోర్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్. ఇక్కడ భూమధ్య రేఖ వద్ద నేనున్నాను, ఇక్కడ దూరం ఎక్కువ కాబట్టి d పెరిగింది కాబట్టి F వాల్యూ తగ్గుతుంది. అంటే ఇక్కడ నేను కాకపోతే వాయురాశులు ఉన్నాయి. ఈ వాయురాశుల మీద భూమధ్య రేఖ వద్ద పనిచేసే ప్రభావము ధ్రువాల వద్ద కలుగజేసే ప్రభావం కంటే కూడా తక్కువగా ఉంటుంది భూమధ్య రేఖ వద్ద. సో ఇక్కడ దూరం తగ్గడం వల్ల గ్రావిటేషన్ పుల్ అనేది ఎక్కువ కావడం వల్ల వాయురాశులు కిందకు ఉంటాయి. ధ్రువాల వద్ద గురుత్వాకర్షణ శక్తి ప్రభావం కొంచెం తక్కువ కాబట్టి ధ్రువాలతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద తక్కువ కాబట్టి వాయురాశుల మీద ప్రభావం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి ధ్రువాల వద్ద అధిక పీడనము, భూమధ్య రేఖ వద్ద అల్పపీడనం అనేవి ఏర్పడతాయి. సో ఈ విధంగా పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలను కనుక మనం గమనించినట్లయితే అవి టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియరు, వాతావరణంలో ఉష్ణోగ్రత, ఆల్టిట్యూడ్ ఫ్రమ్ మీన్ సీ లెవెల్, సముద్ర మట్టం నుంచి ఎత్తు, మూడవది వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి పరిమాణము, నాలుగవది రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, 5 గ్రావిటేషనల్ పుల్, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి. ఇవి ప్రధానంగా భూమి యొక్క వాతావరణంలోని ఉన్నటువంటి పీడన విస్తరణని ప్రభావితం చేసే అంశాలు. ఇక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రెజర్ అనేది కనుక పరిశీలించినట్లయితే పీడన విస్తరణని మనం 2 రకాలుగా అబ్జర్వ్ చేయవచ్చు. ఒకటి వర్టికల్ డిస్ట్రిబ్యూషన్, అంటే క్షితిజ లంబ విస్తరణ. రెండవది క్షితిజ సమాంతర విస్తరణ, హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్. ఇదేమో క్షితిజ లంబ విస్తరణ, మరొకటేమో సమాంతర విస్తరణ. ఈ పీడన విస్తరణ మనం క్షితిజ లంబంగా కానీ చూసినట్లయితే ఎత్తు పెరిగే కొద్దీ పీడనం తగ్గుతుందని చూసాం. ప్రతి 10 మీటర్లకు 1 మిల్లీ బార్ చొప్పున పీడనం అనేది తగ్గిపోతూ వస్తుంది. ఉదాహరణకి మీన్ సీ లెవెల్ వద్ద 1013.25 మిల్లీ బార్స్ ఉంటే, మీన్ సీ వద్ద 1013.25 మిల్లీ బార్స్ ఉంటే అంటే ఇది 0 కిలోమీటర్స్ అండి. ఇది 5 కిలోమీటర్ల వద్ద 540 మిల్లీ బార్లు, 10 కిలోమీటర్ల వద్ద 265 మిల్లీ బార్లు, 30 కిలోమీటర్ల వద్ద 12 మిల్లీ బార్ల విస్తరణ మనం గమనించవచ్చు. సో 10 కిలోమీటర్లకు వెళ్ళేసరికి 265 మిల్లీ బార్లు ఉంటుంది. అందువల్లనే హిమాలయాస్ ఎక్కే వాళ్ళు ఎప్పుడు కూడా ఆక్సిజన్ సిలిండర్స్ని క్యారీ చేయాల్సి వస్తుంది. పీడనం తగ్గిపోవడం వల్ల శ్వాస పీల్చుకోవడం కూడా చాలా గగనమైపోతుంది. అల్పపీడనం ఉండడం వల్ల ఏమవుతుందంటే సాపేక్షంగా మంది అధిక పీడనం ఉండడం వల్ల ముక్కులోంచి రక్తం బ్లీడింగ్ కూడా అవుతుంది. చెవుల్లోంచి కాబట్టి ముక్కులోంచి బ్లీడింగ్ అవుతుంది. సో అందువల్ల ఎవరైనా మౌంటైన్ క్లైంబర్స్ ఎవరైనా కూడా తప్పనిసరిగా ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేయాలి. సో క్షితిజ లంబ విస్తరణ చూస్తే పైకి వెళ్ళే కొలది పీడనం తగ్గిపోతుంది. ఇక క్షితిజ సమాంతర విస్తరణ, ఇది భౌగోళిక శాస్త్రంలో చాలా ప్రధానమైన అంశం. దీన్ని పరిశీలించినట్లయితే ఈ విస్తరణ ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలు ఏమిటాయంటే, ఒకటి థర్మల్ ఫ్యాక్టర్సు, అంటే ఉష్ణోగ్రత సంబంధించిన అంశాలు. రెండవది డైనమిక్ ఫ్యాక్టర్స్. ఈ డైనమిక్ ఫ్యాక్టర్స్ అంటే గతికారకమైనవి, అంటే భూమి యొక్క భ్రమణం.
థర్మల్ ఫ్యాక్టర్ చూసినట్టే ఉష్ణోగ్రత. ఈ 2 అంశాలు క్షితిజ సమాంతరంగా అంటే హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రెజర్ అనే దాన్ని ప్రభావితం చేస్తాయి. క్షితిజ సమాంతరంగా అంటే భూమధ్య రేఖ నుంచి 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వరకు ప్రయాణించాలి. సో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఒక రకంగా ఉంటాయి, ధ్రువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మరో రకంగా ఉంటాయి. భూమధ్య రేఖా ప్రాంతాల్లో టెంపరేచర్స్ ఎప్పుడు కూడా అధిక టెంపరేచర్స్ ఉంటాయి, ధ్రువ ప్రాంతాల్లో టెంపరేచర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఒకటి టెంపరేచర్ అయితే క్షితిజ సమాంతర విస్తరణ ప్రభావితం చేసేది, మరొకటి రొటేషన్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్ అంటే భూమి యొక్క భ్రమణం. ఈ భూమి యొక్క భ్రమణం వల్ల ఏమవుతుందంటే ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ ఉందండి ఇక్కడ, ఇది భూమి యొక్క కేంద్రం వైపు పనిచేసే బలం. ఉదాహరణకి ఒక రాయికి దారం కట్టి మనము చేత్తో తిప్పినట్లయితే ఆ రాయి తన భ్రమించేటువంటి ఆ పరిధి ఏదైతే ఉందో తిరుగుతూ ఉందో అక్కడ ఉన్న వాయురాశులు అన్నింటినీ కూడా డిస్ప్లేస్ చేసింది, తరివేస్తుంది, అక్కడి నుంచి నివ్వడనివ్వదు. మనం ఆ ప్రభావాన్ని మనం ఖచ్చితంగా చూడవచ్చు. అదేవిధంగా ఆ రాయి తిరిగే క్రమంలో ఏమవుతుందంటే ఆ దారం నుంచి రాయి విడిపోవాలని కూడా ప్రయత్నిస్తుంది. సో విడిపోవాలని ప్రయత్నించే బలమేమో అపకేంద్ర బలము, సెంట్రిఫ్యూగల్ ఫోర్సు. విడిపోనీయకుండా తెగిపోనీయకుండా తను పట్టి ఉంచే బలం రాయిని దారం తన వైపు లాగే ఉంచుతుంది. దాన్ని ఏమంటామంటే అభికేంద్ర బలం అంటాం, సెంట్రిపెటల్ ఫోర్స్. ఒక రాయికి అంత ప్రభావం ఉంటే ఒక సెలెస్టియల్ బాడీ, మనం ఊహించుకోవాలనేటువంటి మాస్ ఉన్నటువంటి ఒక గ్రహం ఇది భూమి, ఇది తన చుట్టూ తాను తిరిగేటప్పుడు వచ్చే ప్రభావాన్ని మనం అంచనా వేయలేం. సో ఇంతటి అంచనా వేయలేనటువంటి బలం ఉంది. ఈ బలం వల్ల ఏమవుతుందంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఈ భూమి యొక్క ఉపరితలం మీద ఉన్నటువంటి వాయురాశులు అన్నీ కూడా భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం నుంచి బయటికి నెట్టివేయబడతాయి. ఇవి నెట్టివేయబడుతుండడం, అదే సందర్భంలో మరలా భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావాలు లోపల నెట్టబడుతుండడం అనేవి సమాంతరంగా జరుగుతూ ఉంటాయి. కానీ నెట్టివేయబడడం వెనక్కి లాగుతుండడం, ఈ రెండింటి మధ్య కొంత డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఈ డిస్టర్బెన్సే క్షితిజ సమాంతరంగా ఉన్నటువంటి పీడన విస్తరణకి ఒక కారణమవుతుంది. ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ 2 అంశాల వల్ల భూమి మీద క్షితిజ సమాంతరంగా చూస్తే 7 పీడనా మండలాలు విస్తరించబడ్డాయి. 7 పీడనా మండలాలు విస్తరించబడ్డాయి. ఒకటేమో మధ్యలో ఉన్నది ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్, భూమధ్య రేఖ అల్పపీడన మండలం. దానికి ఎగువన దిగువన 2 అధిక పీడన మండలాలు. ఇది సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్, ఇది కూడా సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్. వీటికి ఎగువన దిగువన మరలా సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్స్. ఇవి సబ్ పోలార్ లో ప్రెజర్ అంటే ఉపధ్రువ అల్పపీడన మండలం. దీనికి ఎగువన ఉంది ఎస్టిహెచ్పి, ఇది ఉప ఆయన రేఖ అధిక పీడన మండలం. దీని తరువాత మరలా ధ్రువాల వద్ద 2 అధిక పీడన మండలాలు ఉన్నాయి. ఇవి ధ్రువ అధిక పీడన మండలాలు. ధ్రువ అధిక పీడన మండలాలు అంటే పోలార్ హై ప్రెజర్ బెల్ట్స్. పోలార్ హై ప్రెజర్ బెల్ట్స్ అంటే భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు వెళ్ళే కొలది పీడన విస్తరణ అనేది ఏకరీతిగా లేదు. ఇట్స్ నాట్ యూనిఫామ్. ఓకేనా, సమ్వేర్ ఇట్ ఈస్ డిక్రీజ్డ్ అండ్ సమ్వేర్ ఇట్ హ్యాస్ బిన్ అగైన్ ఇంక్రీజ్డ్. సో కాన్సిక్వెంట్లీ a low pressure belt followed by high pressure belts can be seen over the planet Earth horizontally. సో ఈ విధంగా పీడన మండలాలు ఏర్పడడానికి కారణం ఏమిటంటే 2 కారణాలు. ఒకటి ఉష్ణోగ్రత, రెండవది రొటేషన్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్. ఉష్ణోగ్రత వల్ల భూమధ్య రేఖా ప్రాంతం అధిక ఉష్ణోగ్రత వద్ద ఇక్కడ వాయురాశులు సంవహన ప్రవాహాల రూపంలో పైకి వెళ్ళి మాస్ తగ్గడం వల్ల ఇక్కడ లో ప్రెజర్ ఏర్పడితే, భూమధ్య రేఖ మండలంతో పాటు ధ్రువాల వద్ద అల్ప ఉష్ణోగ్రతల వద్ద వాయురాశులు క్రిందిగా ఉండడం వల్ల, అంటే భూమికి సగటు ఎత్తు తక్కువ ఉండడం వల్ల ఇక్కడ అధిక పీడన మండలాలు ఏర్పడ్డాయి.
సో భూమధ్యరేఖ వద్ద ఉన్న అల్పపీడన మండలము, ధ్రువాల వద్ద ఉన్నటువంటి అధిక పీడన మండలాలు రెండూ కూడా ఉష్ణోగ్రత ప్రభావితం చేత ఏర్పడినటువంటి పీడన మండలాలు. సో దే ఆర్ టెంపరేచర్ అఫెక్టెడ్ ప్రెజర్ బెల్ట్స్. ఈ విధంగా మనం గనక పీడన మండలాల క్షితిజ సమాంతర విస్తరణను పరిశీలించినట్లయితే భూమి యొక్క భ్రమణంతో పాటు అక్షాంశాల పరంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు కూడా ప్రధాన కారణంగా ఉంటాయి. ఎందువల్లంటే 0 డిగ్రీల భూమధ్యరేఖ ప్రాంతం నుంచి 90 డిగ్రీల ఉత్తర అక్షాంశము లేదా దక్షిణ అక్షాంశానికి జరిగినట్లయితే ఉష్ణోగ్రతలు క్రమంగా క్షీణించడం, ఉష్ణోగ్రతలు క్షీణించడం వల్ల వాయురాశుల యొక్క ఆల్టిట్యూడ్లో హెచ్చుతగ్గులు రావడం, వీటన్నిటి వల్ల కూడా పీడన మండల విస్తరణ అనేది ఉష్ణోగ్రతతో పాటు భూమి యొక్క భ్రమణం అనే అంశం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ క్షితిజ సమాంతర విస్తరణని మనము దీని కంటిన్యూటీ ఉన్నటువంటి నెక్స్ట్ సెషన్లో పూర్తి స్థాయిలో అధ్యయనం చేద్దాం.